మాత్రే నమః. ఈరోజు నేను వామాకు కొమ్మలు నాటుకుంటున్నాను. చివర్లో ఇలా ఆకులు తీసేసి గుచ్చుకుంటే ఊరకనే చాలా ఈజీగా బతుకుతాయి. ఈ వామాకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వామాకు అరుగుదల పెంచిద్ది. ఎంజైమ్స్ ఉత్పత్తికి, మన శరీరంలో చేరిన బ్యాడ్ బ్యాక్టీరియాను, వైరస్ని చంపేస్తుంది. ఈ వామాకు బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది, బీపీని నియంత్రిస్తుంది, మన ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాన్ని కూడా క్లియర్ చేస్తుంది. ఇవన్నీ నేను సొంత నిర్ణయాలుగా చెప్పట్లేదు. మన శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధన చేసి చెప్పిన విషయాలే నేను మీకు చెప్తున్నాను. ఈ వామాకుని మనం పచ్చడి, కషాయాలు వివిధ రూపాల్లో వాడుకుంటాం కదా. నేను మాత్రం ఈ వామాకుని రోజు 3-4 లేత ఆకులు కట్ చేసుకొని కొత్తిమీరలాగా దీన్ని కూరల్లో ఉపయోగించుకుంటాను. దీని స్మెల్, దీని ఫ్లేవర్ నచ్చితే మీరు కూడా అలా ఉపయోగించుకోవచ్చు. చాలా ఈజీగా పెరుగుతుంది. ప్రకృతి మనకి ప్రసాదించిన మొక్కల్లో చాలా ఔషధ గుణాలు, మనకు మేలు చేసేవి ఎన్నో ఉంటాయి. అందులో ఈ వామాకు కూడా చాలా మంచిది. మనకి ఇలా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ వామాకుని నేను ఇలా బాటిల్లో పెంచుకున్నాను. ఎంత బాగా పెరుగుతుందో. ఇంకో ఆకుకూర బచ్చలి. ఇది సిలోన్ బచ్చలి. ఈ బచ్చలి కూడా మనకు చాలా మేలు చేస్తుంది. కానీ అందరూ బచ్చలి కూరని అంత బాగా ఇష్టపడరు. కంద బచ్చలి చేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. మనం ఒత్తిడిగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి కదా. వాటిని, ఆ ఫ్రీ రాడికల్స్ని ఈ బచ్చల్లో ఉన్న ఔషధ గుణాలు నాశనం చేస్తాయి. అందుకని మనం ఇవి కూడా కొమ్మల ద్వారానే పెంచుకోవచ్చు. చాలా బాగా ఈజీగా పెరిగే ఆకుకూరల్లో ఈ వామాకు బచ్చలి. నాటు తోటకూర అని చెప్పాను కదా. ఇది రోడ్డు మీద మీకు ఎక్కడన్నా ఒక మొక్క కనిపించినా దాని విత్తనాలు తీసుకొచ్చుకొని కుండీల్లో వేసుకోండి. మనం కొన్న విత్తనాలు చీడపీడలతో ఉంటాయి. కానీ ఈ బయట రోడ్ల మీద దొరికే ఆకుకూరలు ఎటువంటి చీడపీడలు లేకుండా బాగా పెరుగుతాయి. నేను ఈరోజు తోటకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒక చేత్తో వీడియో తీసుకోవటం, ఒక చేత్తో కట్ చేసుకోవటం కదా, కొంచెం కష్టంగా ఉంది. ఈ బయట దొరికే నాటు తోటకూర చాలా బలంగా పెరిగిద్ది. రోడ్ల మీద దొరికిన గింజలతో వేసిన తోటకూర. ఈజీగా పెరిగే బచ్చలి, వామాకు కొమ్మలతో నాటుకున్నాను. ఈరోజు నా మిద్దె తోటలో వచ్చిన తోటకూరని హార్వెస్ట్ చేశాను. శ్రీమాత్రే నమః.